ఇతడు దివ్యాంగుడు, పైగా ఆర్థిక ఇబ్బందులు. అయినా వీటన్నింటినీ దాటి ప్రభుత్వం కొలువు సాధించాడు. అయితే సమాజం కోసం ఉపయోగపడే ఆవిష్కరణలు చేయటం అంటే ఇతడికి మక్కువ ఎక్కువ. అందులో భాగంగానే పలు రకాల ఆవిష్కరణలు రూపొందించి విజయవంతమయ్యాడు. ఇటీవల ప్రత్యేక హెల్మెట్ తయారు చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడీ యువకుడు. ఇతడి పేరు ఎస్కే రాజాలి పాషా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుభాష్ నగర్లోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. పుట్టుకతోనే వినికిడి లోపం, పైగా ఓ కాలికి పోలియో కారణంగా అంగవైకల్యం ఏర్పడింది. తన వైకల్యాన్ని తలుచుకుని రాజాలి పాషా ఏనాడూ వెనకడుగు వేయలేదు. BA BEd లైబ్రరీ సైన్స్ పూర్తి చేసి ఎడ్సెట్ దివ్యాంగుల విభాగంలో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకు సాధించాడు. దివ్యాంగుల కోటాలో DSC మొదటి ర్యాంకు ఉద్యోగం సాధించి స్కూల్ అసిస్టెంటుగా ఉద్యోగం పొందాడు పాషా. ప్రస్తుతం ఖమ్మం గ్రామీణ మండలం గోళ్లపాడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాడు. బోధనలో తనదైన ప్రత్యేక ముద్ర కనబరుస్తూ ఇతర రంగాల్లో విద్యార్థులు రాణించేలా కృషి చేస్తున్నాడీ ఔత్సాహికుడు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇల్లందరూ చదువుకున్నాను. ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను. BD ఎంట్రన్స్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంక్ సాధించాను. BD పూర్తయిన వెంటనే DSCలో ఉద్యోగానికి ఎంపికయ్యాను. స్కూల్ అసిస్టెంట్గా మొదటి పోస్టింగ్ ZPHS గోళ్లపాడు పోలిపల్లో పోస్టింగ్ ఇచ్చారు. అయినప్పటికీ ఇంకా చదువు కొనసాగిస్తున్నాను. ఆ తర్వాత BLAC లైబ్రరీ కోర్స్ చేశాను. MLAC PG కోర్స్ చేశాను. ఇప్పుడు MA చదువుతున్నాను. కొన్నేళ్ల క్రితం పాషా ఆత్మీయ మిత్రుడు ఒకరు భద్రాచలం బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. వెనుక నుంచి వచ్చిన పెద్ద వాహనం హారన్ శబ్దం వినిపించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని గ్రహించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు తాను ఓసారి వెనుక నుంచి వచ్చే వాహన సైరన్ను గమనించకపోవడంతో ప్రమాదానికి గురయ్యాడు. ప్రతినిత్యం వాహనాలు నడిపే దివ్యాంగులు, ముఖ్యంగా వినికిడి లోపం ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో గ్రహించాడు పాషా. ఇందుకు సరైన పరిష్కార మార్గం కనుగొనాలని సంకల్పించాడు. అలా పలు విధాలుగా ప్రయత్నించి చివరికి ప్రత్యేక సాంకేతికత సాయంతో వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రత్యేకంగా హెల్మెట్ రూపొందించాడు రూపకర్త. చిన్నప్పటి నుంచి ప్రయోగాలు చాలా ఇష్టం. అయితే భద్రాచలం బ్రిడ్జ్ దగ్గర జరిగే రోడ్డు ప్రమాదంలో నా స్నేహితుడు చనిపోయాడు. దాంతో నేను చాలా బాధపడ్డాను. నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది, చేయి ఇరిగింది. దాంతో మా చోటి మగవాళ్ళకు సిమెంట్ చేయాలని భావించి హెల్మెట్ తేలని ఆలోచన కూర్చుంది. ఈ ఆలోచన చేయడానికి చాలా కష్టమైంది. ముందు కంప్యూటర్ కీబోర్డ్స్ సంబంధించిన వివరాలు మొత్తం తెలుసుకున్న వాడి సాయంతో ప్రయత్నించి కొద్దిగా సక్సెస్ అయ్యాను. ఆ తర్వాత అమెజాన్లో రకరకాల కీబోర్డ్స్ ఉన్నాయి. అవి వాటి వివరాలన్నీ తెలుసుకుని ఏ బోర్డు ఎలా పనిచేసిద్ది అంటే విషయాలు మొత్తం కనుక్కున్న తర్వాత ఆ హెల్మెట్ తయారడానికి ఒక ప్లాన్ రెడీ అయిపోయింది. దాని ఆధారంగా హెల్మెట్ తయారు చేశాను. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ శబ్దం చేసినప్పుడు వినికిడి లోపం ఉన్న వాహనదారులకు సులభంగా గ్రహించేలా శిరస్త్రాణం రూపొందించాడు పాషా. ఈ హెల్మెట్లో 2 మదర్ బోర్డులు, మరో 2 బ్యాటరీలు, రిసీవర్, చిన్న బల్బులు అమర్చాడు. వాహనం హారన్ మోగించగానే హెల్మెట్లోని రిసీవర్స్ ఆ శబ్దాన్ని గ్రహించి శబ్ద తరంగాలను కాంతి తరంగాలుగా మారుస్తాయి. ఫలితంగా హెల్మెట్లో బీప్ శబ్దం వచ్చిన తర్వాత దాని వెనక ముందు భాగంలో అమర్చిన బల్బు వెలిగి
వాహనదారుడిని అప్రమత్తం చేస్తుంది. వెనుక నుంచి చెవిటి మగ వాళ్ళు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు వెనుక నుంచి ఏదైనా వాహనం హారాన్ని కొడితే హెల్మెట్కున్న చీప్ చెత్త తరంగాలని రేడియో తరంగాలని పసిగట్టి హెల్మెట్కున్న వెనుక లైట్ ముందు లైట్ని వెలిగిస్తుంది. ముందు లైట్ ఏమో చెవిటి మగ వాళ్ళు గమనించి వెనుక నుంచి ఏదో వాహనం వస్తానని అర్థం చేసుకొని సైడ్ మిర్రర్లో చూసి ఏ పక్క నుంచి వాహనం వస్తుందని అర్థం చేసుకొని సైడ్ ఇస్తారు. అదేవిధంగా వెనుక ఉన్న లైట్ వెలగడం వల్ల వెనుక వచ్చే వాహనానికి చూపు హెల్మెట్ మీద పడుతుంది. అదేవిధంగా హెల్మెట్కున్న 2 స్టిక్కర్లు ఉంటాయి. ఆ స్టిక్కర్లను గమనించి ముందు వెళ్ళే వాళ్ళు చెవిటి మగ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. దివ్యాంగులకు రహదారి భద్రత కల్పించేలా రాజాలి పాషా రూపొందించిన ఈ హెల్మెట్ ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ హెల్మెట్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్కు ఎంపిక కాగా రాజాలి పాషా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నాడు. ఇంతకు ముందు కూడా వీల్ చైర్ సమస్యలపై తయారు చేసిన ప్రాజెక్టు, డోర్స్ రెస్పాండ్ ఫైర్ యాక్సిడెంట్ ప్రాజెక్టులతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే టీఏఎస్ సహకారం నాకు ఇంతకుముందు నుంచి చాలా ప్రయోగాలు చేశాను, సరైన గుర్తింపు రాలేదు. అయితే 2023లో ఆగస్టు 15 ఇంటింట ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ని టీఐఎస్ ప్రవేశపెట్టింది. ఈ ప్రోగ్రాంలో నేను అప్లై చేసి దరఖాస్తు చేసుకున్నాను. నా ఇన్నోవేషన్ పరిశీలించి నాకు జిల్లా స్థాయి సర్టిఫికెట్ అందజేశారు. ఇవే కాకుండా ఇంకా చాలా తయారు చేస్తున్నాను. ఆడవాళ్ళకి బాత్రూమ్స్ లాంటివి ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా రహస్య కెమెరాలు బిగిస్తున్నారు. ఆ కెమెరాల గురించి వాళ్ళకి తెలియక వాళ్ళకి విషయాలు మొత్తం రికార్డ్ అవుతున్నాయి. అయితే అలాంటి ఆడవాళ్ళని ఇలాంటి కెమెరా నుంచి కాపాడడానికి ఒక పెన్ తయారు చేస్తున్నాను. ఈ పెన్ వాళ్ళ దగ్గర ఉంచుకొని బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బాత్రూంలో ఏమైనా రహస్య కెమెరాలు ఉంటే ఈ పెన్ పసి కట్టి వాళ్ళకి బీప్ అనే శబ్దంతో హెచ్చరిస్తుంది. దాంట్లో వాళ్ళు ఈ బాత్రూమ్ మీద రహస్య కెమెరాలని పసిగట్టి ముందు జాగ్రత్త పడతారు. బధిరులు, మోగవారు వాహనాల